దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ పొందటం గురించిన విషయాలు కొన్ని రోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. యేసు ప్రభువారు తాను తండ్రి వద్దకు వెళ్ళవలసినటువంటి గడియ వచ్చేసిందని తిరిగి తెలుసుకొని శిష్యులకి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియచేశారు. యోహాను రాస్తాడు సువార్తలో 13వ అధ్యాయము 1వ వచనం. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి పని ముగించుకొని ఈ లోకము నుండి తండ్రి యొద్దకు మరి తిరిగి పరలోకానికి వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు ప్రభువారు పస్కా పండగ ముందే తెలుసుకున్నారు. ఈ పస్కా అది లాస్ట్ పస్కా అన్నమాట. అది ఆ పస్కా ముందే తెలుసుకొని ఆయన చాలా ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేసినట్టుగా చూస్తూ ఉన్నాం. చెబుతారు కదా, వెళ్ళేటప్పుడు అప్పగింతలు పెడతారంటారు కదా, అలాంటిది చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్పారు. అందుట్లో ఒకటి ఏమిటంటే 34వ వచనంలో చూద్దాం. మీరు ఒకరినొకరు ప్రేమించవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. శిష్యులు 12 మంది ఆయన వెంబడి తిరుగుతున్నారు, 3.5 సంవత్సరాలు ముట్టుంటున్నారు, కానీ ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు. అందుకని యేసు ప్రభువారు లాస్ట్గా ఇక వెళ్ళిపోతున్నారు కనుక కొత్త ఆజ్ఞగా జారీ చేస్తూ ఉన్నాడు. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని ఆయన కొత్త ఆజ్ఞ ఇచ్చారు. ఇంకా అన్నారు, నేను మిమ్మును ఎలా ప్రేమించాను. వీళ్ళు మంచోళ్ళు కాకపోయినా, వాళ్ళలో ప్రేమ లేకపోయినా, వాళ్ళు ఐక్యత లేకపోయినా, దుడుకోళ్ళున్నా, అపనమ్మకస్తులున్నా, అవిశ్వాసులున్నా, పట్టించేవాడున్నా, ఎన్ని ఉన్నా, ఎలాంటి వారు ఉన్నా నేను ప్రేమించాను కదా. ప్రేమించలేదా? అలాగే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అలా ప్రేమించుకుంటేనే అప్పుడు నాకు మీరు నిజమైన శిష్యులు. ప్రేమ లేని వారు శిష్యులు కాదు కదా. ఉదయం ప్రేమ లేని వాళ్ళు విశ్వాసులు కాదని నేర్చుకున్నాం. ప్రేమ ఎంత ప్రాముఖ్యమైందో, ప్రేమ ఎలాంటి విషయాల్ని కలుగు చేస్తుందో అన్న విషయాలు ఉదయకాల సమయంలో మనం నేర్చుకున్నాం. కాబట్టి ప్రేమ చాలా ప్రాముఖ్యమైంది. ఈ మాటలు యేసు ప్రభువారు చెబుతూ ఉంటే కొంచెం తొందరపాటు వ్యక్తి ఉన్నాడు శిష్యుల్లో. ఎవరంటారు? పేతురు గారు కొంచెం తొందర ఎక్కువ. గబాల్నే క్వశ్చన్లు వేస్తాడు, ఒక్కోసారి గబాల్నే ఆయన ఆన్సర్ చెబుతూ ఉంటాడు, తొందరగా స్పందిస్తూ ఉంటాడు, ఏదో ఒకటి అంటూ ఉంటాడు, రాగేది కాదు కదా. అట్టా అంటాడు, ప్రభువా ఇన్ని అప్పగింతలు పెడుతున్నావు, అసలు ఏడకి వెళ్తున్నాను. అదే 36వ వచనం. ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావని ఆయన్ను అడుగుతా ఉన్నారు. యేసు ప్రభువారు ఆ విషయాలన్నీ చెప్పారు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లము, ఇప్పుడు వరకు యేసు ప్రభువారితో ఉన్నారు వాళ్ళు కాబట్టి వారికి ఏ లోటు కలగల, ఏ కొదువ కలగల, ఎలాంటి భయాలు కలగల. వారు చాలా సంతోషంగా జీవించారు. మాకు యేసయ్య ఉన్నాడన్న భరోసాతో చాలా ధైర్యంగా ఉన్నారు. ఇప్పుడు ఆయనే వెళ్ళిపోతానంటున్నాడు, మన పరిస్థితి ఏంది అని వాళ్ళు కలవరం వచ్చింది, దుఃఖం వచ్చింది, వేదన వచ్చింది. ఆ విషయాన్ని గమనించినటువంటి యేసు ప్రభువారు అన్నారు 14వ అధ్యాయం 1వ వచనములో, మీ హృదయములను కలవరపడనీయకండి. చాలామంది విశ్వాసుల్లో కూడా, శిష్యుల్లో కూడా, ఎంతటి వారిలో కూడా కలవరాలు ఉంటాయి హృదయాల్లో. పై కనపడకపోయినా కూడా లోపల
కలవరాలుంటాయి. కాబట్టి నేను ఎన్ని ఎక్కడికో ఎళ్ళట్లేదు. ఆ తండ్రి దగ్గరికెళ్తున్నాను. అక్కడ మీకోసం ఎళ్తున్నాను. మీకోసం సిద్ధపరచటానికి ఎళ్తున్నాను. నా తండ్రి ఇంట చాలా నివాసాలున్నాయి. లేకపోతే నేనెందుకు చెబుతాను నేను? నేనెళ్ళి అక్కడ మీరుంటానికి స్థలాలు ఏర్పాటు జేసి, అయన్నీ రెడీ అయినాక, మీరు సిద్ధపడ్డాక నేను మరలా వస్తాను. మిమ్మల్ని తీసుకెళ్తాను. కాబట్టి మీరు కలవరపడొద్దు అని యేసు ప్రభువారు వారికి తెలియజేశారు. ఈలోపు తోమా అన్నాడు, ప్రభువా మీరు పద్దాక తండ్రికి ప్రార్థన చేస్తా అన్నారు కదా! తండ్రి అని ప్రార్థన చేస్తారు. ఇప్పుడేమో తండ్రికి ఎళ్తానంటున్నారు. మీరు ఎళ్తే ఎళ్లారు. ఆ తండ్రిని ఒకసారి మాకు చూపించి ఎళ్ళరాదా? ఆ తండ్రిని ఏదో మాకు పరిచయం చేస్తే ఇక నుంచి మేము ఆయనతో కాంటాక్ట్‌లో ఉంటాం. నువ్వు వెళ్ళిపోతున్నావుగా అని ఈయన అడిగాడు. హ్మ్. చూడు ఈయన ఎంత అనుమానస్తుడో ఆయనకి తెలుసు. హ్మ్. ఆఖరికి యేసు ప్రభువారు తిరిగి లేసినా గూడా అరేయ్! మీరు నమ్మారు గాని నేను నమ్మనురా. ఆ! నేను ఆయన గాయాల్లో ఏళ్ళు పెట్టి చూస్తే గాని నేను నమ్మను. అలాంటి పనోడు అడుగుతున్నాడు. ఆ తండ్రిని ఏదో మాకు చెప్పరాదు. మాకు పరిచయం చేయు. మళ్ళీ పిలుపు గారు అడిగాడు. ఏమయ్యా మీరిట్ట అడుగుతారేంటసలు? ఆ! పిలుపుతో అంటాడు యేసు ప్రభువారు, తండ్రి నేను ఒకటి కాదా? ఇంతకాలం నీ యొద్ద ఉన్నాను గదా నేను. నేను ఎరగవా? నన్ను చూస్తే తండ్రి చూసినట్టే గదా! ఇంకొక సత్యం చెప్పాలంటే నేను తండ్రి ఏకమై ఉన్నాము అని యేసు ప్రభువారు వారికి చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయినా వీళ్ళు అంత ధైర్యంగా ఉన్నట్టుగా అనిపించల. అందుకని 16వ వచనంలో ఏం చెప్పారంటే యేసుప్రభు వారు, అబ్బాయి మీరేం కంగారు పడమాకండి. మీకేం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నేనే ఆ పని చేస్తాను. తండ్రిని వేడుకొని మీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటానికి. నేను ఎల్లప్పుడూ ఉంటానికి రాలా. నేను వచ్చిన కార్యాన్ని పూర్తి చేయటం. రక్షణ కార్యం పూర్తి చేసుకొని నేను వెళ్ళటానికి వచ్చా. ఆ! అది పూర్తి అవ్వంగానే వెళ్ళిపోతా. కానీ ఇప్పుడు నేను తండ్రిని అడిగి మీతో ఎల్లప్పుడూ ఉంటానికి, ఎందుకని మీరు కలవరపడుతున్నారుగా. ఆ! అందుకని మీ దగ్గర ఎల్లప్పుడూ ఉంటానికి వేరొక ఆదరణకర్త, ఇప్పుడు యేసుప్రభు వారు మొదటి ఆదరణకర్త. ఇప్పుడు రెండో ఆదరణకర్త, వేరొక ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతాను. చదవమ్మా మళ్ళీ. ఆ! మళ్ళీ చదువు. హ్మ్. 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 మీకు అనుగ్రహిస్తాడు. సత్యస్వరూపిన ఆత్మ అనుగ్రహిస్తాడని యేసు ప్రభువారు చెప్పారు. లోకానికి అయన్నీ తెలియదులే. పరిశుద్ధాత్మ సంగతులు విశ్వాసులకే తెలియట్లా. ఇంక లోకానికి ఏం తెలుస్తుంది? చాలులేమ్మా. కాబట్టి తండ్రిని వేడుకొని మీకు పరిశుద్ధాత్మ వచ్చేలాగా చేస్తానని వారికి అభయం ఇచ్చారు యేసు ప్రభువారు. 15వ అధ్యాయంలో 26వ వచనం చదువుదాం. ఆ! 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 మీరు భయపడాల్సిన అవసరం లేదు. నా విషయాలైనా, నన్ను గురించి చెప్పాలన్నా ఆ! ఆయన చెబుతాడు. ఎవరు పంపిస్తారంట పరిశుద్ధాత్మను? బెత్తం ఒకటి తీసుకురా. ఇప్పుడు మళ్ళీ చదవండి ఆ మాట. ఆ! ఆ! ఏమన్నాడు? పరిశుద్ధాత్ముడు తండ్రి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువారు ఇక్కడ ఉన్నాడు. పైనేమో తండ్రి అను పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ మాట చెబుతున్నాడు యేసు ప్రభువారు. తండ్రి దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధాత్మను నేనెళ్ళి మీ యొద్దకు పంపుతా. పంపించేది ఎవరు? యేసు ప్రభువారే. పరిశుద్ధాత్మను పంపేది మాత్రం యేసు ప్రభువారే. పంపించేటప్పుడు తండ్రిని అడుగుతాడు. పర్మిషన్ అడుగుతాడు అంతే. కానీ పంపించేది మాత్రం యేసు ప్రభువారు. ఇక్కడ డిక్లేర్ చేసి చెబుతున్నాడు. ఆ! నేను పంపబో ఆత్మ అని చెప్పాడు. అంటే యేసయ్య
పరిశుద్ధాత్మను పంపటానికి ఇష్టపడ్డాడు. చాలా విషయాల్లో యేసు ప్రభువారు పరిశుద్ధాత్మను పొందమని, పరిశుద్ధాత్మను అడగమని ఆ, ఎన్నో సందర్భాల్లో శిష్యులకు నేర్పించారు, తెలియచేశారు, బోధించారు. అంటే పరిశుద్ధాత్మను పొందటం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయంగా యేసు ప్రభువారు శిష్యులకు బోధించిన విషయాలు మనకు తెలుసు. 16వ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుదాం, 6వ వచనం. ఆ, ఈ మాట చెప్పేలకే నాకు అర్థం అవుతుంది మీ మొఖాలు. ఆ, మొఖాలు చూస్తుంటే అని అర్థం అవుతుంది, పీక్కుపోయిన మొఖాలు, దిగులు పడ్డ మోకాలు, ఏడ్చే మోకాలు తెలిసిపోతున్నాయి. మీ హృదయాల్లో దుఃఖం, దుఃఖంతో మీ హృదయాలన్నీ కూడా ఇప్పుడు దుఃఖంతో నిండి ఉన్నని నాకు అర్థం అవుతా ఉంది. కానీ మీరు దుఃఖపడుతున్నారని నేను వెళ్ళకుండా ఉంటే అది మంచిది కాదు, అది మీకు ప్రయోజనం కాదు, మీకు మేలు కాదు. విశ్వాసులు అయినా శిష్యులైనా ఎవరైనా గమనించాల్సింది ఏంటంటే దేవుడు ఏది చేసినా మంచే చేస్తాడని. ఈ సత్యాన్ని చాలామంది నమ్మటం లేదు. ఎంతసేపు వారు స్వార్థంగా ఆలోచిస్తున్నారు కానీ ఏది మంచిది ఏది మంచిది కాదని నీకు తెలుసా? భవిష్యత్తు నీకు తెలుసా? వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఎరిగిన దేవుడు కాబట్టి ఆయనకి తెలుసు రేపేం జరగబోతుందో, ఎల్లుండి ఏం జరగబోతుందో, నెలలో ఏం జరుగుతుందో, సంవత్సరంలో ఏం జరగబోతుందో ఆయనకి తెలుసు. నీకేం తెలుసు? తెలియదు. కాబట్టి నేను ఇంకొక మాట చెబుతున్నాను మీకు, ఏమిటంటే చదువమ్మ. అరే నేను వెళ్ళటం మంచిదయ్యా, నేను వెళ్ళకపోతే ఎవరు పంపుతారు పరిశుద్ధాత్మని? ఆయన రాడు. నేను వెళ్ళాలి, నేను ఆయన్ని పంపాలి. నేను వెళితేనే ఆయన మీ దగ్గరికి పంపుతాను. అది మీకు ప్రయోజనం, మీకు ప్రయోజనం. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు. నేను ఎల్లప్పుడూ ఉండటానికి నేను పంపబడలేదు, నేను ఎల్లప్పుడూ ఉండటానికి రాలేదు. నేను నా పని ఎంతవరకో నాకు తెలుసు కదా. ఎవరి పని అయినా, దేవుడి పని అయినా, దైవజనుల పని అయినా, ఎవరి పని అయినా ఎంతవరకు అంతవరకు చేస్తారంతే. అడిగిన గొంతుమ కోరికలన్నీ చేయరు. మీరు ఏం చేసినా కూడా ప్రార్థన పాత్రలో పడంగానే దూతలు వచ్చి ఎడిటింగ్ చేస్తారు. ఇంకా వాళ్ళు కొంత ధూప దేవాలయాలు కలుపుతారు. అప్పుడు ప్రార్థన ధూపం దేవుని దగ్గరికి వెళ్ళిద్ది. ఇప్పుడు వెళ్ళంగానే ఈ పిచ్చి పిచ్చి అన్నీ పోవాడికి. యేసు ప్రభు చెప్తున్నారు, నేను వెళ్ళటం ప్రయోజనం. ఆయన వచ్చి పాపమును గురించి ఒప్పిస్తాడు. ఈయన ఒప్పియచ్చుగా. ఈయన 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 ప్రేమ చూపిస్తుంటే ఎవరు ఒప్పుకునేది? ఎంత అలుసో. అందుకనే జుట్టు లాగుతారు, ఉమ్మేస్తారు, ఏది పడితే అది మాట్లాడతారు, ఏది అనాలంటే అంటారు, ఏదైనా చేస్తారు. అలుసు కదా. కాబట్టి ఒప్పించలేకపోతున్నాడు. ఆయన వస్తే నీతిని గురించి తీర్పు ఉంది. యేసు ప్రభువు చెప్పాడు. ఎవరు నమ్మారు? ఎవరు ఒప్పుకున్నారు కదా. యేసు ప్రభువు శాస్త్రులు పరిశీలనతో కూడా చెప్పాడు, సత్యం చెప్పినా మీరు నమ్మరు, నిజం చెప్పినా నమ్మరు. ఎందుకంటే జనాలకి నిజం కన్నా అబద్ధమే రుచికరంగా ఉంటుంది. అది బాగుంటుంది, వాళ్ళు అది నమ్ముతారు. నిజాలు నమ్మటం చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకని పరిశుద్ధాత్ముడు వస్తే అన్నీ హెచ్చరిక చేస్తాడు, నిన్ను ఒప్పిస్తాడు. ఎందుకంటే ఆయన హృదయంలో, నీ హృదయంలో ఉంటాడు. ఆయన నీ హృదయంలోనే ఉంటాడు కాబట్టి నీ హృదయంలో అంతా నీ చెవులకి అందిస్తూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు, హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఇదిగో
వాక్యం చెబుతుంది ఎవరి కోసం అనుకుంటున్నా? నీకోసమే. నువ్వు నీలో లేదయ్యి, ఈ లోపు నీ దగ్గర లేదా? ఏంది నాకు కాదన్నట్టు కూర్చుంటున్నా? ఆ? ఆ, అన్నీ హెచ్చరిక చేస్తాడు. ఇది నీతోనే పోవద్దు అనుకుంటున్నావేమో, నీ పిల్లకు చుట్టుకుంటుంది, కుటుంబానికి చుట్టుకుంటుంది, ఏమనుకుంటున్నావు ఎట్టబడితే అటు చేయటానికి? ఏంది అంత సొంత నిర్ణయాలేనా? ఒప్పుకో అని ఆయన గద్దిస్తూ ఉంటే అప్పుడు కొంచెం కొంచెంగా భయం వేస్తూ ఉంటుంది. చదువు అమ్మ. ఉమ్, 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 ఆ, 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 ఆ. ఇంకా నేను చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, మరి ఎందుకు దాచాడు? చెప్పొచ్చు కదా. వీళ్ళు ఒప్పుకునే రకం కాదు. ఏమన్నా వీళ్ళకి వ్యతిరేకంగా ఏది చెప్పినా కూడా యేసు ప్రభు అయినా సరే, రుస్తువైనా సరే ఒప్పుకోనిళ్ళు. వీళ్ళకి ఇష్టమైంది చెబితే మాత్రం అమ్మ అనుకుంటారు కదా. కదమ్మా, మీకు ఇష్టమైంది చెప్పటమే మీకు కావాలి. ఒప్పుకోరు. అరే మంచి అమ్మ, నేను చెప్పేది మీకు మేలు జరగాలని కోరుకునే వాళ్ళు మొదటోడు నేనేను, మీకు మంచి జరిగిస్తాను నేను. అయినా గిట్టదు. మీరేదనుకుంటే అది జరగాల. అందుకని నాకు ఈ తిప్పలన్న ఎందుకు, ఈ బాధ అంత ఎందుకు? కాబట్టి నేను చెబితే మీరు సహించరు, కానీ ఆయనకి అప్పచెబుతా. ఆయన వస్తాడు, ఒప్పిస్తాడు. ఆయన వచ్చి సర్వ సత్యంలోకి నడిపిస్తాడు. సత్యం ఏంటో తెలిసిద్ది మీకు. సత్యం తెలియచుకోవట్లే మీరు, సత్యం తెలియట్లే మీకు అసలు అని యేసు ప్రభువారు చెప్పినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా. ఇంకేమన్నాడు? 13వ వచనంలో కూడా సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయరు. రాబోయే సంగతులు కూడా ఆయన తెలియజేస్తాడు. యేసు ప్రభువారు తెలియజేసిన నమ్మల. అరే ఆడ గాడిద కట్టేసి ఉండదురా, నా కోసం ఇప్పుడు రండిరా, ఎవరికి కావాలంటే ప్రభువారికి కావాలని చెప్పండి అని చెప్పాడు ఆయన. చెప్పినా సరే సరే. 12వ అధ్యాయం లూకా సువార్తలో 11వ వచనం. మీ అధికారుల దగ్గరకు అక్కడ మింగేశాం, మిమ్మల్ని తీసుకెళ్తారు. అప్పుడు మీరేం చెప్పాలి అధికారులకి? ఏం మాట్లాడాలి వాళ్ళతో అన్న విషయంలో మీరు చింతపడమాకండి. ఎందుకంటే మీరేం చెప్పాలో ఆ గడియలో మీకు తెలియచేస్తాడు. అదే ఆత్మ నడిపింపు అంటే. ఆ గడియలో పరీక్ష పేపర్ ముందు కూర్చోంగానే ఏమి రాయాలో ఆయన తెలియజేస్తాడు. అందుకనే జ్ఞాపక శక్తి దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయండి. ఏమ్మా, ఆ గడియల్లోనే అప్పుడప్పుడు వస్తాయి, ఎట్టొస్తే తెలియదు దేవుడిచ్చే తలంపులు. అందుకని పరిశుద్ధాత్మ పొందుకోవటం మీకు అవసరము అని యేసు ప్రభువారు ఇక్కడ చెప్పారని లోక భక్తుడు రాస్తున్నాడు. ఏమ్మా 12 చదివారమ్మా? 49 చదువు. అసలు నేను వచ్చిన పనుల్లో ఒక పని, ప్రాముఖ్యమైన పని ఏమిటంటే అగ్ని వేయాలని వచ్చాను నేను. అది రగిలి మండుతూ ఉండాలని నేను కోరుకున్నాను. కానీ అందరూ చల్లారిపోయిన బతుకులే కనపడుతున్నాయి. రగిలే బతుకులే ఆడుంది. ఉద్యమం లేదు, రగలటం లేదు. ఒకరికొకరు పొలాలు పెట్టుకుని నేర్చుకుంటున్నారు, కానీ ఏమ్మా దేవుని మంట లేదు.
అది ఎప్పుడో మండాలని ఎంతో ఆశపడ్డాను నేను అని చెప్పారు. మీకేమైనా కావాలనిపిస్తే మీరు అడగండి. 11 అధ్యాయాలు చెప్పారు ఈ మాట. 13 వచనం. హ్మ్. హ్మ్. పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా ఇస్తే ఇన్ని సార్లు ఎందుకు చెప్తున్నాడు యేసు ప్రభువారు? పరిశుద్ధాత్మ పొందాలనే ఉద్దేశంతోనే, అది మనకు మంచిదన్న ఉద్దేశముతోనే, మనకి మేలన్న ఉద్దేశముతోనే యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు. ఒక సువార్త 24 అధ్యాయంలో కూడా ఒక మాట చదువుదాం. 49వ వచనం. ఆ, చెప్తున్నారు, నేను మీ మీదకి పంపబోతున్నాను. కాబట్టి మీరు పైనుంచి పరిశుద్ధాత్మ శక్తి పొందే వరకు అక్కడ యెరూషలేములోనే ఉండండి, ఎటు పడితే అటు వెళ్ళమాకండి అని యేసు ప్రభువారు చెప్పారు. చెప్పి ఇది లాస్ట్ మాటలన్నమాట కదా. లోకాసు వార్త, లోకాసు వార్త పోతే కంటిన్యూటీ ఏటుంది? అపోస్తుల కార్యం తెరవండి. ఎందుకంటే 2 రాసింది ఆయనే. ఇది అయిపోయినాక అది ఓపెన్ అయ్యింది. 1వ అధ్యాయం 8వ వచనం. 4వ వచనం చదువు. ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు యెరూషలేములో నుంచి వెళ్ళకింద చెప్పి పట్నం అన్నాడు అక్కడ. ఇక్కడ పట్నం పేరు చెబుతున్నాడు. కనిపెట్టుకొని ఉండండి, దేవుని ఆత్మ కొరకు కనిపెట్టుకొని ఉండండి. మీరు ఎందుకు కనిపెట్టుకోవాలి? మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాలి. దానికోసం కనిపెట్టుకొని ఉండండి. ఇంక దాని గురించి ఎందుకని అడుగుతారా? ఇప్పుడు 8 చదవండి. మీ మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఏమి శక్తి? పరిశుద్ధాత్మ శక్తే. ఇప్పుడు కరెంటు శక్తే. బల్బు వెలిగిచ్చిద్ది కరెంటు, కరెంటే ఫ్యాన్ తిప్పిద్ది, కరెంటే టీవీలో బొమ్మ తెప్పించిద్ది. శక్తి ఒకటే, కార్యాలు అనేకం. కానీ ఇప్పుడు వీళ్ళకిచ్చే శక్తి ఏంటి? బోన్వీట, బూస్ట్, ఏమ్మా, వాక్ శక్తి. వీళ్ళకిచ్చే శక్తి ఏంటంటే వాక్ శక్తి. ఎందుకమ్మ వీళ్ళకి? మాట్లాడటానికి. ఎందుకమ్మ వీళ్ళకి? ఆవలించడానికి. ఎందుకమ్మ వీళ్ళకి? సువార్త. ఎందుకమ్మ వీళ్ళకి? సాక్షులుగా నిలవటానికి. సాక్షులుగా నిలవాలంటే శక్తి కావాలి, వాక్ శక్తి కావాలి. అందుకని ఎక్కడ వరకు సాక్షులుగా? అదే చెబుతున్నాడు అసలు. యెరూషలేములోను, యూదయ, సమరయ, గలిలయ దేశాల్లో భూదిగంతముల వరకు కూడా సాక్షులుగా ఉండాలి. సాక్షులుగా ఉండటానికి ఏం కావాలి? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. అందుకే పొందాలి. దానికోసం కనిపెట్టుకొని ఉండండి అని యేసు ప్రభువారు చెప్పిన తర్వాత వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన దీవించాడు. ఈ లోపు ఆకాశములో నుంచి మేఘం ఒకటి వచ్చింది. మేఘము యేసు ప్రభువారిని ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయింది. ఆయన ఆరోహణమైపోయాడు. ఇప్పుడు వీళ్ళు నిర్ణయం చేసుకోవాలి. యేసు ప్రభువారు నిజంగా చెప్పిన మాట మనం విధేయత చూపించాలి. ఆయన చెప్పినట్లుగా మనం పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ఏమంటావు పేతురు? నువ్వు చెప్పు, ఏమన్నావు? అందరం మీరందరికి ఇష్టమేనా? అందరం మరి ఆశతో కనిపెట్టుకుని ఉందామా? ఆశగా ఉందామా? ప్రార్థన చేద్దామా? యేసయ్య చెప్పినట్టుగా ఇందాం. సరే పదండి, మనం ఇప్పుడు ప్రార్థన చేసి మేడగదికి వెళ్దాం పదండి అని మేడగదిలోకి వెళ్ళారు. వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. 120 మంది చేరారు. అప్పుడు యేసు ప్రభువారి సహోదరులు కూడా నమ్మారు. ఇప్పుడు వాళ్ళతో పాటు యేసు ప్రభువారి సహోదరుడు ఉన్నాడు. ఈ మేడగదిలో ఉన్న వాళ్ళు మరియమ్మ తల్లి గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. 120 మంది ఉన్నారు. వారు ఏక మనస్సు,
ఆ, ఏకమ ఏం ప్రార్థన? ఒకటే, పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందాలి, పరిశుద్ధాత్మ శక్తి పొందాలి. మేమందరము కూడా అదే, ఒకే ఒక మనసు, అదే ప్రార్థన. వీళ్ళకొచ్చినా రాకపోయినా ప్రభువా నాకు మాత్రం తప్పనిసరిగా రావాలి. ఆ స్వార్థం లేదు. అందుకే అన్నాడు ఉన్న వాళ్ళందరి మీదకి వచ్చింది. ఇప్పుడు అందరి మీదకి రావటల్లా, ఒకవేళ దిగినా కూడా మధ్యలోనే వెళ్ళిపోతూ ఉంది. ఎందుకంటే అందరిలో ఏక మనసు లేదు, ఏక మనసు లేదు. ఎడతెగక ప్రార్థన చేస్తా ఉన్నారు. ఆ సమయంలో అనుకోకుండా పెంతెకోస్తు దినం వచ్చింది. పెంతెకోస్తు దినం అంటే ఏంటి? 50 ఏం 50 రోజు ఏమ్మా? లెంట డేస్ అయిపోయినాక మళ్ళీ చెప్పారా? 50 రోజు పునరుద్ధానం అయినాక యేసు, మళ్ళీ నేను చెప్తాను, యేసు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచారు. ఆ రోజు నుంచి 40 రోజులు యేసు ప్రభువారు భూమి మీదే ఉన్నారు, వెళ్ళకోకుండా. 11 సార్లు అందరికీ ప్రత్యక్షమయ్యారు. 40 రోజులైంది. 40 రోజున మేఘం వచ్చి యేసు ప్రభువారిని తీసుకెళ్ళింది. ఎప్పుడు వీళ్ళు ఆడ కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ప్రార్థన చేసి ఎన్ని రోజులు? యేసు ప్రభువారు ఉండి 40 రోజులు వెళ్ళిపోయి అని పునరుద్ధానం అయ్యి 40 రోజులు వీళ్ళు మేడగదిలోకి వెళ్ళి ఎన్నైనా, అది పెంతెకోస్తు దినం. ఏమ్మా? అక్కడికి వచ్చారు పండగ కాబట్టి. పెంతెకోస్తు పండగ అంతకు ముందు నుంచి ఉంది. కోతకాల పండగలు, వారాల పండగలు ఉన్నాయి కదా, అట్లానే జరుగుతూ ఉన్నాయి. ఇది యేసు ప్రభువారు పునరుద్ధరణ అయిన తర్వాత జరిగేటువంటి పండగ. మామూలుగా అందరూ జనాంగాలు వచ్చారు, అన్ని దేశాల్లో నివసించే వాళ్ళందరూ కూడా వచ్చి పండగ చేసుకుంటారు. అందుకని 17 దేశాల వాళ్ళు అక్కడికొచ్చారు పండగ చేసుకుంటానికి. ఆ రోజు ఆకాశములో పెద్ద శబ్దం వినపడింది. బలమైన గాలి వీచినట్లుగా అకస్మాత్తుగా ధ్వని వచ్చింది. ఆ శబ్దము మొత్తం నిండిపోయింది. ఆ అగ్ని విభాగించబడి జ్వాలల్లాగా ఒక్కొక్కరి మీదకి వారింది. వాళ్ళందరూ ప్రార్థనలోనే ఉన్నారు, కళ్ళు తెరిచి లేరు. కానీ వారికి జ్వాలలు వచ్చి వాళ్తున్నట్టుగా మనోనేత్రాల్లో కనబడతా ఉన్నాయి. ఏమేంది ఇట్లా చప్పట కొడుతుంది, ఇట్లా చూస్తుందా ఎవరు? ఏ మీద వాలిందా, ఆ మీద వాలిందా అని చూడట్లా. ఏకాగ్రత, ఏక మనసు లేదు జనాల్లో. అందుకే అందరూ పొందలేకపోతున్నారు. వాళ్ళు కూర్చున్న వాళ్ళందరూ, ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ పొందారు. ఎందుకని? ఏక మనసుతో ఉన్నారు కాబట్టి. కళ్ళు తెరవాల మీరు కూడా కళ్ళు తెరవకోకుండా ఏక మనసుతో ఆశ కలిగి కనిపెట్టుకొని ఉంటే పొందుకోవటం సాధ్యం అవుతుంది. ఆ సత్యాన్ని మీరు గమనించాలి. ఏమ్మా? వీళ్ళు అనుకుంటున్నారు, ఈ 17 దేశాలు వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారు ఏందిరా. అప్పుడు వీళ్ళకి ఏం కలిగింది? 2వ అధ్యాయం 4వ వచనం, అందరూ పరిశుద్ధాత్మతో నిండారు. ఎవరు అందరూ? ఏక మనసుతో ఉన్న వాళ్ళందరూ, కనిపెట్టుకున్న వాళ్ళందరూ, ప్రార్థన చేసిన వాళ్ళందరూ. 120 మంది కూడా ఆత్మ పొందుకొని వాళ్ళకి వాకు శక్తి రావటాన్ని బట్టి ఇప్పుడు భాషలు మాట్లాడగలుగుతున్నారు, భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు దేశాలకైతే అర్థమైద్ది. ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు ఇదేందిరా, వీళ్ళు ఎర్రి మాట్లాడుతున్నారు ఏంది, ఇది మనం ఎప్పుడు వెళ్ళలేదు, ఇదేంది, ఇది ఒక భాషలాగా అనిపించలేదు మనకి. వీళ్ళు తాగొచ్చి ఉంటారు.
కళ్ళు వేసారా, బొందు వేసారా? కొత్త, అది కొత్త పచ్చడి మంట పుట్టినట్టుగా కొత్త ముందంట చెక్క పుట్టించిద్దంట. మనకు తెలియదు, మనం తాగితే కదా. కొత్త కొత్త మందు దాగి ఉంటారు వీళ్ళు, కల్తీ మందు అనుకోలేకపోతే కొత్త మందు దాగారు, అందుకే వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అని వాళ్ళు అనుకున్నారు. అప్పుడు పేతురు గారు లేచి చెప్పాడు, చెప్పాడు, అరే పొద్దు పొడిచి జామైనా కాలేదు అంటే ఇది రాత్రిపూట జరిగిన సంఘటన కాదు. ఈ పరిశుద్ధాత్మ నింపుదల ఉదయం పూట జరిగింది, రాత్రి వేళ జరిగింది కాదు. పెంతెకొస్తున్నాడు ఏమన్నాడు? పొద్దు పొడిచి ఒక జామైనా కాల. ఇప్పుడు ఆడ తాగుతారు, పొద్దున్నే కొట్టేవాడు తెరుస్తాడు, అమ్మేవాడు ఎవడు ఉంటాడు, ఇంకా కొట్టలు తెరుస్తారు అప్పుడే. ఇది ముందు దాగింది కాదు కానీ ఇది యోవేలు ప్రవక్త చెప్పాడే. ఏమ్మా 16వ వచనం 2వ అధ్యాయం. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడే, అది ఇప్పుడు జరిగింది కదా. ఈ రాత్రి కూడా అందరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడాలి, తడునబడును గాక. మరి ముఖ్యంగా కోటు ఏర్పాటు చేసుకున్న జగదీష్ మీద దేవుని ఆత్మ కుమ్మరించబడును గాక. దేవుని ఆత్మ కుమ్మరించబడితే శక్తి వస్తుంది. రేపు ఇంటర్వ్యూలో గెలిచే శక్తి వచ్చి ఇంటర్వ్యూలో పాస్ అయ్యి ఉద్యోగం తెచ్చుకుంటాడు. అలాంటి శక్తి కదా ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకి కదా, సోమవారం వెళ్ళే వాళ్ళకి, ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, అందరికీ కదా. ఎందుకంటే జ్ఞానానికి మూలం కూడా దేవుని ఆత్మే కదా. కాబట్టి ఆత్మశక్తి పొందాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అది ఇక్కడ జరిగింది. కళ్ళు వస్తాయి, దర్శనాలు వస్తాయి, ఇవన్నీ పరిశుద్ధ ప్రవచనాలు వస్తాయి, ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుని వల్ల కలిగినవి అన్నాక అక్కడ ఉన్న వాళ్ళందరికీ అప్పుడు అందరూ కూడినాక అర్థమైంది, అరే ఇది మా లాంగ్వేజ్, అరే ఇది మా లాంగ్వేజ్ అని అక్కడున్న వాళ్ళు అనుకొని అర్థం చేసుకున్నారు. అప్పుడు వెర్రి కాదు, ఇది లాంగ్వేజెస్ అని వాళ్ళకి అర్థమైంది కదా. ఆనాడు లాంగ్వేజెస్ మార్చబడ్డాయి. బబులోను ఎక్కడ? బాబేలు గోపురం దగ్గర తారుమారైనవి. ఇక్కడ అన్నీ కూడా మళ్ళీ కలగలుపులు అయిపోయినాయి. మళ్ళీ భాషలో ఏర్పరచబడ్డట్టుగా ఇక్కడ మనం చూస్తాం. అన్న భాషలు వారు మాట్లాడుకోగలిగారు, అర్థం చేసుకోగలిగారు. ఏది పడితే అది మాట్లాడితే ఏం అర్థమైంది? అయినా భాషలు మాట్లాడేవాడు, భాషలకు అర్థం చెప్పేవాడు ఉంటేనే మాట్లాడాలి. దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఈ విధానాలు ఉన్నాయి. అవి అని చెప్పడానికి మనకు టైం చాలదు, ఇప్పటికే టైం చాలా అయ్యింది. మీరు పాటలు కూడా ఇంకో అదనంగా పాడారు కాబట్టి వాక్యం కంప్లీట్ కాలేదు. 3 పాటల పైన టైములో పాడాలి కదా. మళ్ళీ మక్కాకి వాక్యం తగ్గింది అంటది. పరిశుద్ధాత్మ ఇది కూడా యేసు ప్రభువు వారు చెప్పారు ఈ విషయంలో కూడా. ఈ ఆత్మ కుమ్మరించు గురించి ఈ యేసు ప్రభువు వారు కూడా ఒక మాట చెప్పారు. ఈ కుమ్మరింపు ఎవరు చెప్పింది? యోవేలు ప్రవక్త రాసిందే కాదండి. 33 చదువుదాం. 32 కానీ చూద్దాం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరం సాక్ష్యం కాగా ఆయన అంటే ఎవరు? యేసు ప్రభువారు దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చించబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము తండ్రి వల్ల పొంది మీరు చూచుచున్న వినుచున్న దీన్ని కుమ్మరించి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునది. ఆ సత్యాన్ని చెబుతున్నాడు పేతురు ఇక్కడ. ఈ విషయము పేతురు గారు చెప్పాడు. అది అలాంటిది ఇలాంటిది కాదయ్యా. యేసు ప్రభువారు తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు, ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోయాడు కదా. ఆయన
తండ్రి వాగ్దానం చేసి పంపుతానన్నాడు, ఇప్పుడు తండ్రిని అడిగి పంపించాడు, కుమ్మరించాడు అని చెబుతున్నాడు. ఆ విధంగా కుమ్మరింపు జరిగింది. ఎందుకు జరిగింది? వారు కనిపెట్టుకున్నారు. ఎందుకు జరిగింది? వాళ్ళు ప్రార్థన చేశారు. ఎందుకు జరిగింది? వారు ఏక మనసు కలిగి ఉన్నారు. ఎందుకు జరిగింది? దాన్ని ఏమంటారు? విధేయత చూపించారు. 5వ అధ్యాయం 32వ వచనం. అదేనా? 5వ అధ్యాయం 32 అదేనమ్మా? మళ్ళీ ఎవరికంటే పరిశుద్ధాత్మను అనుగ్రహించింది? విధేయులైన వారికి. దేవుని యొక్క వాక్యానికి విధేయులు కాకోకుండా నా ఆత్మ పొందలేదు, నాకు లేదు అంటే ఏం సుఖం? విధేయత ఉందా? యేసయ్య మాట వింటున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఏక మనసు ఉందా? ఏముంది? విధేయులైన వారికి మాత్రమే పరిశుద్ధాత్మ అనుగ్రహించబడును అని ఇక్కడ చెప్తా ఉన్నాం. సమరయుల కొరకు పరిశుద్ధాత్మ పొందటం కోసం పేతురు యోహాన్లు బయలుదేరి వెళ్ళారు. 8వ అధ్యాయం ఈ మాటలు చెప్పి ముగిస్తాను, టైం అయింది కాబట్టి. 14వ వచనం చదువుదాం. సమరయులో ఏం జరిగిందంటే వాళ్ళు దేవుని వాక్యం విన్నారు. ఆ ప్రాంతంలో ఫిలిప్పు గారు సువార్త చేశారు బాగా కదా. ఆ నపంసకుడికి రథం కాడగా పరిగెత్తింది ఏ అధ్యాయం? ఫిలిప్పు వాక్యం చెప్పింది ఏ అధ్యాయం? అదే మరి ఆ ఏరియాలో ఫిలిప్పు గారి వాక్య పరిచర్య జరిగింది. వాక్యం విన్నటువంటి సమరయులు బాప్తిసం పొందారు, యేసు ప్రభువుని అంగీకరించారు అని యెరూషలేములో ఉన్నటువంటి ఈ అపోస్తులు, ఎవరప్పుడు వాళ్ళు అపోస్తులు? ఇంకా పౌలు గారు రాలా. పౌలు గారు 9వ అధ్యాయం నుంచి వస్తాడు. పేతురు యోహానులు వాళ్ళకి తెలిసింది కాబట్టి అరే వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు, మరి పరిశుద్ధాత్మ కూడా పొందాలిగా. యేసు ప్రభువు ఎంత గట్టిగా చెప్పారు, ఎన్నిసార్లు చెప్పారు పరిశుద్ధాత్మ పొందాలని. కాబట్టి వాళ్ళకి పరిశుద్ధాత్మ అవసరం ఉంది కదా, వెళ్దాం పదండి అని పేతురు యోహాను బయలుదేరి సమరయుల దగ్గరికి వచ్చారు. సమరయుల దగ్గరికి వచ్చి ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఏం ప్రార్థన చేశారు? వీళ్ళకి అయ్యయ్యా వాళ్ళకి అయ్యయ్యా అని ప్రార్థన చేయలా. ఏం ప్రార్థన చేశారు? వీళ్ళు పరిశుద్ధాత్మ పొందాలని ప్రార్థన చేశారు. పరిశుద్ధాత్మ పొందాలని ప్రార్థన చేశారు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవరికి మామూలుకి ఇట్లానే ఉండాలి అందరూ. అంటే ప్రార్థన వల్ల కార్యం కాలేదన్నమాట. ఇక మీరు కళ్ళు మూసుకొని ఒక్కొక్కరు రండి అని చెప్పి వాళ్ళ మీద చేతులు ఉంచారు. అప్పటికి వీళ్ళు అంతకుముందు చేతులు ఎంచుకోలేదు. వీళ్ళు అంతకుముందు చేతులు ఉంచి ఒకరి మీద ఒకరి చేతులు ఉంచుకున్నట్టయితే పొందుకునేవాళ్ళు కదా. అప్పుడు పరిశుద్ధాత్మ పొందాలి వీళ్ళు కూడా. మేడగది అనుభవం వీళ్ళకి రాల. మేడగది అనుభవం వచ్చిన తర్వాత వీళ్ళ పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి వీళ్ళు ఇయ్యగలిగారు. యోహాన్లో ఇప్పుడు ఏలియాలో ఉంది కాబట్టి ఎలీషా ఆశపడ్డాడు, ఆశను తీర్చగలిగాడు, 2 ఆత్మ పాలు పొందుకోగలిగాడు. నీ దగ్గర లేకపోతే ఇంకెవరికి ఇస్తావు? ఇప్పుడు వీళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద చేతులు ఉంచారు. అప్పుడు సమరయులు కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ అన్నది వరం. 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు గారు చెప్పాడు ఈ మాట, అపోస్తుల కార్యం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు బాప్తిసం పొందితే వాడికి పరిశుద్ధాత్మ అనే వరం వస్తుంది. వీళ్ళు చేతులు పెట్టి ప్రార్థన చేయంగానే సమరయులకి పరిశుద్ధాత్మ వచ్చేలకే అక్కడ గాడి సీమోను కూడా ఒకడు ఉన్నాడు. వాడు డబ్బులు సంచి తీసుకొచ్చాడు. ఏమండి పేతురు గారి యోహానులో నేను కూడా ఎవరిని ఎత్తి మీద చేయబెట్టినా సరే వాళ్ళకి పరిశుద్ధాత్మ రావాలి, ఈ అధికారం నాకు కూడా కావాలి, ఇదిగో ఈ సంచి డబ్బులు తీసుకోండి. అప్పుడు పేతురు అన్నాడు, ఇది దేవుని వరం రా బాబు, నీకు అర్థం కావట్లేదు.
డబ్బులతో దేవుని వరాలు కొంటారా? ఏమ్మా? ఆ, అది మాకిజ్జే మేము అది చేస్తాం, మాకిజ్జే అది చేస్తాం. ఆ? దేవుడికి ఆశ చూపించి మొక్కులు మొక్కుతున్నారు. ఆ? చేస్తేనే చేస్తాం, లేకపోతే మేము చెయ్యం. ఈ ఆశ చూపించడం అనమాట. దేవునికి ఆశ చూపించి వరాలు పొందుతారు మీరు. నీ డబ్బు నీతో పాటు నశించును గాక, అయినా నీ హృదయము దేవుని ఎదుట సరైందిగా లేదా? ఎవరు హృదయం అయితే దేవుని ఎదుట సరైందిగా లేదో వాళ్ళకి పరిశుద్ధాత్మలో పాలు పంపులు లేవు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మనసు మార్చుకుంటే దేవుడు క్షమించి అవకాశం ఇస్తాడేమో. సరి చేసుకో అన్నాడు పేతురు. ఎవరిని? గారడీ సీమోని. ఏమ్మా, హృదయం సరి లేకపోతే ఆత్మ పొందలేవురా. అర్థమైంది కదా మీకు? మంచివాళ్ళరు మీరు, అర్థం చేసుకోండి. ఏమన్నా దేవుని ఎదుట మన హృదయం సరైందిగా లేకపోతే సరి చేసుకోండి. ఏమ్మా, దేవుని ఆత్మతో నింపబడండి. దేవుని పరిశుద్ధాత్మ పొందులాగున పరిశుద్ధాత్మ దేవుని ఆరాధిద్దాం. అందరం లేచి దేవునికి స్తుతి చేద్దాం.